నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ CA కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. అయితే ఇప్పుడు జనరేషన్స్ కానీ ప్రతి ఒక్క వెబ్ సిరీస్లు ఇవన్నీ అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇంకా అలాంటి కంటెంట్ ఏదైతే కామెడీ కంటెంట్ కొంచెం చేస్తున్నారు విత్ డైలాగ్స్ ఇవన్నీ, అది నెక్స్ట్ ఆడియన్స్కి ఇప్పుడున్న జనరేషన్కి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు, లేకపోతే ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మిలియన్స్ అని జెన్జీస్ అని చాలా తేడా వచ్చింది. అవును, నేను చేస్తే రీచ్ ఉంటుందేమో కానీ అది క్రమేపీ సీరియల్ అయిపోద్ది. ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు, ఖాళీగా ఉన్న పెద్దవాళ్ళు, 35-40 దాటిన వాళ్ళు, ఇలా వీళ్ళు తప్ప జెన్జీస్ చూడరు. వాళ్ళకి అర్థం కాదు. ఉపోద్ఘాతం అన్నాం అనుకోండి, వాట్ అంటాడు, వాడికి అర్థం కాదు. జనరల్గా మనకే అర్థం కాదు. ఇప్పుడు రెడ్డి గారు ఏంటంటే మీ ఉపోద్ఘాతం అని చాలా సందర్భాల్లో నేను పాత తెలుగు రూటెడ్ డైలాగ్స్ వాడా. ఇప్పుడున్న వాళ్ళకి రమారమిగా కొంచెం అర్థం అవుతుంది, జెన్జీస్ కంప్లీట్గా అర్థం కాదు. అప్పుడు నాది అయిపోయినట్టు జనరేషన్ అయిపోయింది. అరే అప్గ్రేడ్ అవ్వాలి కదా, అంటే అలా ఆ థాట్ ప్రాసెస్ క్రియేటివ్గా అలా చేస్తేనే కదా నెక్స్ట్. అంటే యూట్యూబ్ వరకు అంత స్ట్రెయిన్ పెట్టడం ఎందుకు? ఇప్పుడు ఏదైనా ఒక పోలీస్ మూవీ తీస్తున్నాం అనుకోండి, ఆ డిపార్ట్మెంట్ టెర్మినాలజీస్ మనకు తెలియాలి. సాఫ్ట్వేర్స్ మూవీ తీస్తున్నాం అనుకోండి, దాని టెర్మినాలజీస్ మనకు తెలియాలి. దానికోసం చాలా చాలా తిరుగుతాం, చాలా చదువుతాం, చాలా నేర్చుకుంటాం. కానీ యూట్యూబ్కి అంత కష్టపడాల్సిన పని లేదు. ఇప్పుడు మొత్తం యూట్యూబ్లో చూపించేస్తే సినిమాలో ఏం చూపించడం ఏముంటుందండి. ఇన్స్టాగ్రామ్లో చూపిస్తారు మొత్తం, సినిమాలో ఏముంటుంది? అసలు ఏం చేస్తున్నారు? ఒక్కసారి ఇలా వీడియో పెట్టగానే మిలియన్స్ దాటేస్తుంది వన్ డేకే. ఇప్పటికే అదే హవా ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? ఎక్కడో ఎవరో కనెక్ట్ అవుతారండి. అది అసలు నన్ను కూడా వాళ్ళు ఓన్ చేసుకోవడం ఎక్కువ. అంటే కామెడీ యూజువల్గా మిడిల్ క్లాస్ వైపు కానీ ఒక రిలేషన్ మీద కానీ ఉంటుంది. ఏంటి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఇటువంటి కామెడీ అనేది వస్తూ ఉంటుందా? ఏదైనా వెబ్ సిరీస్ కానీ డైలాగ్స్ కానీ రాసినప్పుడు సొంత అనుభవాలు చాలా ఎక్కువ ఉంటాయండి. సొంత అనుభవాలు ఏ రచయిత అయినా సరే ముందు ఒక క్యారెక్టర్ రాసినప్పుడు అది అమ్మాయిదైనా అబ్బాయిదైనా ఫాదర్దైనా ఆ క్యారెక్టర్ అనుభవించే రాస్తాడు. సో వాడు ఫీల్ అయినప్పుడు వాడి లైఫ్లో జరిగిన సంఘటనలు కానీ వాడు చూసినవి కానీ దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి రాస్తాం. అందుకే కొంచెం బరువైన డైలాగ్స్ ఎక్కువ అలా పడతాం. ఇప్పుడు అలాంటి డైలాగ్స్ చాలా తగ్గిపోయాయి ప్రసాద్ బెహ్రా గారి దగ్గర నుంచి అని చాలామంది అంటున్నారు. ఒకప్పుడు పెళ్లివారం మండిలో కానీ ఏదైనా కానీ మీది స్టేటస్ కింద పెట్టుకున్నారు డైలాగ్స్. నెక్స్ట్ వచ్చేసరికి తగ్గిపోతున్నాయి డైలాగ్స్ అన్న ఒక మాట మీ దాకా వచ్చిందా? వచ్చిందండి. ఏంటి రీజన్? డ్యూ టు సమ్ కయోస్ ఇన్ లైఫ్ అంతేనా? అంతే. ఇప్పుడు ఏంటి సెట్ అయ్యారా మొత్తం? ఆల్ ఓకేనా? టేక్స్ టైం అండి. అంటే సడన్గా అంతా ఒకసారి మారిపోయింది. లక్కీగా అందరూ అర్థం చేసుకున్నారు కానీ టైం పడుతుంది. నాకు టైం పడుతుంది ఫస్ట్. అదే అంటే ఇప్పుడు చక్కగా ఇలా పద్ధతిగా చీరలు కట్టుకొని ఇంటర్వ్యూలు చేసినా కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ అడపదడప మేము చూస్తుంటాము. బట్ మీరు ఇన్ని వెబ్ సిరీస్లు చేసినా కూడా ప్రతి ఒక్క సిరీస్లో ఏ కామెంట్ చూసినా పాజిటివ్గానే ఉంటుంది. అసలు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. బేసిక్గా ఒకడు కమెంట్ పెడుతున్నాడు అంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తానండి వాడికి. ఎందుకు అంటే వాడు మన వీడియో చూసి, ఎవరైతే ఆడియన్స్ మన వీడియో చూసి టైం తీసుకొని ఏదో ఒకటి మన గురించి మాట్లాడటము, అప్రిషియేట్ చేయడము చేస్తున్నాడు. అది చాలా గొప్ప విషయం. చూసి వదిలేకుండా దానివల్ల రీచ్ పెరుగుతుంది. దానివల్ల అరే మనం బాగా చేస్తున్నాం అనే మనకి బూస్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్ నేను పెళ్లివారం అండి, నేను అసలు విరాజిత హీరోయినే కదా అందులో. ఫస్ట్ వేరే అమ్మాయి ఉండే, కట్ చేస్తే విరాజిత అనుకోకుండా సడన్గా మేము ఒక గెస్ట్ ఎంట్రీగా తీసుకున్నాం. ఆడియన్స్ ఏంటి ఆ విరాజిత ఇప్పుడు నెక్స్ట్ విరాజితని పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి కింద కమెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. సో వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని చెప్పి ముందు రోజు కమెంట్స్ చదివి మరుసటి రోజు ఎపిసోడ్ చేసేవాడు. నేను స్వతహాగా కథ నేను రాసింది కాదు, డైలాగ్స్ నేను రాశాను కానీ ఇన్పుట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నవి. సో పాజిటివ్ కమెంట్స్ నాకు అట్లా హెల్ప్ అయ్యాయి. సో నెగిటివ్ కమెంట్స్కి వస్తే కొత్తలో నాకు నెగిటివ్ కమెంట్స్ నా దృష్టిలో ఏంటంటే ఇందులో బాగా చేయలేదు, మీరు లాస్య బాగా యాక్టింగ్ చేయలేదు, ప్రసాద్ బాగా యాక్టింగ్ చేయలేదు, ఇడేలో ఎక్కడ పడకూడదు, ఇంకా ఎడిటింగ్లో బాగా చేయలేదు, ఇలాంటివి చెప్పినప్పుడు నేను కరెక్ట్ చేసుకుంటాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బూతులు మాట్లాడడం, ఒక అమ్మాయి కొంచెం బాగుంటే ఆ అమ్మాయిని అవి చూసి ఓకే ఈ నెగిటివ్ కామెంట్స్ కాదు బ్యాడ్ కామెంట్స్ ఇవి అట్లా పట్టించుకోరండి. అంటే వాళ్ళు ఎట్లా ఉంటుందంటే అంటే బ్రాండ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి మాకు. బ్రాండ్ ఇంటిగ్రేషన్ ఉన్నప్పుడు ఎందుకు బ్రాండ్ చేస్తున్నారు, డబ్బులు బాగానే వస్తున్నాయి కదా, మధ్యలో బ్రాండ్ అవసరమా అంటే భయ్యా నేను ఒక అమ్మాయి పక్కన పెట్టుకుని చేయట్లా, మేము 30-40 మంది ఆర్టిస్టులు ఉంటాం, అందరికీ డబ్బులు ఇవ్వాలి. ఎడిటర్కి, కెమెరామ్యాన్కి, కెమెరామ్యాన్ అసిస్టెంట్కి, లైట్ మ్యాన్కి, పోస్టర్ డిజైనర్కి, పబ్లిసిటీ డిజైనర్కి, తర్వాత సోషల్ మీడియా ప్రమోటర్కి, ఇంతమందికి ఇవ్వాలంటే 1 మిలియన్ వ్యూస్ వస్తే ఎంత డబ్బులు వస్తాయండి? ఇంతమంది చాలు. అప్పుడు ఏం చేయాలి? బ్రాండ్ సపోర్ట్ తీసుకోవాలి.
అంటే ఆడియన్ ఎలా అనుకుంటాడంటే, ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది పిచ్చగాళ్ళు, వాడేసే ₹1 కోసం మనకి 2 కళ్ళు ఉండకూడదు అనుకుంటాడు రా, ఆ కాలు చేతులు బాగానే ఉన్నాయి అంటాం. అంటే నువ్వు వేసే రూపాయికి ఆడు కాలు చేతులు ఉండకూడదు. సో అట్లాగా వాడు చూస్తాడు కానీ మధ్యలో బ్రాండ్ రాకూడదు, అంత ఈజీ అయిపోయింది. సో అవి కొంచెం మామూలుగా బ్రాండ్స్ కూడా వచ్చేది ఓన్లీ మిలియన్ వ్యూస్ ఉన్న వాళ్ళకే కదా, ఎవరికి పడితే వాళ్ళకి రావద్దు. సో అందులో మీరు టాప్ ఇన్ఫినిటంలో, అంతేనా? టాప్ అని కదా, నాకన్నా ముందున్నారు సన్ముఖ్ అనే అతను ఉన్నారు. ఇప్పుడు అవును, ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, ఇంకా ఇన్ఫినిటంలోనే ఉన్నారు. లేదు, సన్ముఖ్ మూవీస్ చేస్తున్నారు తను. ఆహాలో మొన్న ఒక సిరీస్ చేశారు, ఈటీవీ విన్లో ఒక సినిమా వచ్చింది, ఏదో షూటింగ్ లో ఉన్నాడు. సో నెక్స్ట్ ఇలా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతుంటే ఏంటి, ఓకేనా? కొత్త వాళ్ళు వస్తారు కదండి, కొత్త వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. మీరు ఇందాక అన్నారు అప్గ్రేడ్ అవ్వలేకపోతున్నాను, ఆ జనరేషన్స్లోనే ఉన్నాము, వాళ్ళకే అర్థమవుతాయని. మరి నెక్స్ట్ కెరియర్ లాంగ్ రన్లో ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి కదా, దానికోసం ఏమైనా చేస్తున్నారా? అంటే నేను బేసిక్గా బుక్స్ చదివేవాడిని, ఇప్పుడంతా మొబైల్ అయిపోయింది, మొబైల్లోనే ఏదైనా చూసుకొని చదువుకోవడం. కాకపోతే యూట్యూబ్ వరకు ఆ కష్టం వద్దంటాను నేను. అంతే, యూట్యూబ్లో నువ్వు ఆడిషన్ ఇస్తున్నావు, నువ్వు మంచి కంటెంట్ కూర్చొని చెప్పు, ఓ ఫ్యామిలీ కంటెంట్ చెప్పు, దాన్ని బట్టి నీకు వ్యూస్ వస్తే ఇండస్ట్రీకి తెలుస్తావు. ఫస్ట్ నువ్వు తెలియాల్సింది, నీకు ప్యాషన్ ఉంది కాబట్టి నువ్వు ఆడియన్స్ కన్నా ఫస్ట్ తెలియాల్సింది ఇండస్ట్రీకి. ఎందుకు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నావు? ఇప్పుడు నేను వ్లాగ్ చేస్తున్నాను, వ్లాగ్ చేస్తే నాకు వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి. లేదా నేను ఎక్కడో ఉండి ఇంకెవడో వేసుకుంటా ఉన్నాను, ఏదో కంట్రీలో ఉండి ఈ కంట్రీలో ఇలా చేస్తున్నారు, చాలామంది ఖాళీగా ఉంటారు, వాళ్ళు డబ్బులు వస్తాయి. నాకేంటి, నేను మంచి కంటెంట్ కథ చేసి యాక్ట్ చేస్తే నాకు ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వస్తాయి. ఇది నా మోటివ్. సో అందరి మోటివ్ అదైతే. ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా ఉన్నాయి ప్రసాద్ బెహ్రాకి? బాగానే ఉన్నాను, పర్లేదు. సో నెక్స్ట్ మూవీస్ ఏమేమి ఉన్నాయి ఏంటి? అసలు పేర్లు రివీల్ చేయకూడదు, ఈ మంత్ ఎండింగ్ నుంచి అన్ని. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తున్నారా, సీరియస్ రోల్స్ చేస్తున్నారా, లేకపోతే లైక్ జాలీ టైప్ చేస్తున్నా? 3 అండి. కామెడియన్ గా చేస్తున్నా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నా, ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నా. ఫాదర్ క్యారెక్టర్ ఏం పర్లేదు. ఎవరికి ఫాదర్? చిన్న పిల్లలకా పెద్దవాళ్ళకి? పెద్దవాళ్ళకి. ఓకే, పెద్దవాళ్ళకి చేశారు. అంటే అది కొత్తలో మన ఫాదర్ ఏంటి అనిపించింది. కానీ అంతఃపురం అనే మూవీ చూసారా మీరు? ప్రకాష్ రాజ్ గారు. హీ వాజ్ 31 ఆ టైంలో. శారదా గారు ఆయన కానీ 20 ఏళ్ళు పెద్ద ఉంటారు. సో ఆ సినిమాలో ఆయన చేసిన యాక్టింగ్ ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటాం. సో అది అలాంటివే చేస్తా తప్ప మా అమ్మాయిని పెళ్లి చేసుకో అలాంటిది ఫాదర్గా అయితే. మీరు బాగా నేర్చుకున్న లైఫ్ లెసన్ ఏంటి? ప్రతిసారి మోసపోవడం. అవును, ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదా, మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడం తప్పు అని. దీన్ని మీరు ఏమంటారు? మోసపోవడం అంటే నువ్వు నమ్మేసావు అని అర్థం. నువ్వు మోసపోయి ఉంటే అర్థం ఏంటి? నమ్మేసావు అని. మోసం చేయడం తప్పండి, నువ్వు నమ్మిన వాడిని మోసం చేస్తున్నావు తప్పు. మోసం చేయడం తప్పు, మోసపోవడం కాదు. ఇప్పుడు సింపుల్ అండి, మోసపోవడమే తప్పు అన్నప్పుడు నువ్వు వాడిని నమ్మకూడదు, వాడికి సాయం చేయకూడదు, వాడి కోసం వెళ్ళకూడదు. మీరు ఎన్నిసార్లు మోసపోయారు? నేను మోసం చేసి మోసపోయారు, 2 జరిగారు. మోసం ఎవరిని చేశారు? బాగా ఆకలేసిన రోజులు చాలా మందిని చేశానండి. ఎగ్జాంపుల్ అంటే ఏంటి? నేను ఒక ఫైనాన్సర్ దగ్గర 9,000 ఎగ్గొట్టా ఒకసారి. అతను నాకు ఇప్పటికీ ఫోన్ చేస్తారు, కింద కమెంట్స్ పెడుతుంటాడు. అప్పుడు 9,000 చాలా ఎక్కువ. ఆయన పేరు మోహన్. థ్యాంక్ యూ మోహన్ అన్న. కాదు, ఇప్పుడు ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు ఆయన నెంబర్ బ్లాక్ లో పెట్టేసా, తర్వాత సెల్ మారిపోయింది, ఆయన నెంబర్ దొరకట్లా. కానీ ఆయన చాలాసార్లు నా వీడియో కింద కమెంట్ పెట్టారు, నా డబ్బులు ఇవ్వలేదు వీడియోస్. సో మనీ మేక్స్ మెనీ థింగ్స్, మనీ మేక్స్ హ్యాపీ ఆల్సో. సో మనీ మేక్స్ హ్యాపీ కాదండి, ఎందుకంటే డబ్బులుంటే అన్నీ కొనుక్కోగలం కానీ ఆ సంతృప్తి ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, బాగానే యూట్యూబ్లో నాకు డబ్బులు ఇస్తున్నారు, సినిమాలు చేసుకుంటున్న డబ్బులు వస్తున్నాయి. దేనికోసం? మా మదర్ ఉన్నారు, ఆవిడ నెలకి ఆవిడకి 5,000 ఇచ్చినా కూడా ఆవిడ చాలా సంతోషపడిపోయి 5,000 ఆవిడ 5 నెలలు మెయింటైన్ చేస్తారు. ఆవిడ ఇంట్లో బియ్యం అదే ఉంటాయి కాబట్టి కూరలు కొనుక్కోవాలి, ఊర్లో పల్లెటూరులో పెద్ద ఖర్చులు ఉండవు. దేనికోసం పరిగెడతానో తెలియనప్పుడు డబ్బులు దేనికి అని ఉద్దేశం. మరి ఏదో ఒక పాయింట్ లో అనిపిస్తుంది ఆగిపోవాలి అని, అప్పుడు మీకేం అనిపించలేదు ఆగిపోవాలి, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాట్ ఆమ్ ఐ డూయింగ్, వై ఆమ్ ఐ రన్నింగ్, చేసింగ్ అని అనిపించిందా? అనిపిస్తుంది. అప్పుడు ఆపేద్దాం అనుకున్నారా? ఇంకా ఆగిపోతే మన కునికి ఉండదు. మన అందరం ఫైట్ చేసే ఐడెంటిటీ కోసం. ప్రసాద్ బెహ్రా ఒక ఐడెంటిటీ కావాలి, లాస్య రెడ్డి గారు ఐడెంటిటీ కావాలి, దానికోసం పరిగెడతాం. అయిపోతే అది పోద్ది. ఒక్కసారి మనం కింద పడిపోతే ఇంకొంచెం కింద తోసే మనుషులు ఉంటారు కాబట్టి ఆ ఉనికిని మనం చూపించుకోవాలి తప్ప అయిపోలేము. ఒకసారి పరిగెడితే ఆగలేము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.